హలో మేడే బంగారం ఎలా ఉన్నారు అందరూ. ఈరోజు దీనిలోనే తీసుకొచ్చేస్తాడు MT-03 ఒక రివ్యూ BIC నుంచి బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్కిట్ ఢిల్లీలో ఉన్నాను. ఇక్కడ ఆల్రెడీ R3 రివ్యూ నేను అప్లోడ్ చేసేసి ఉంటాను, ఇప్పటికీ మీరు చూసేసి ఉంటారు. ఇది సెకండ్ వీడియో అనమాట. సో ఈ స్ట్రీట్ ఫైటర్ వర్జన్ ఆఫ్ ది R3, ఎవ్రీథింగ్ సేమ్ అనమాట. ఆల్మోస్ట్ పవర్, టార్క్, ఇంజిన్ కెపాసిటీ, వెనకాల మన ట్రాక్ డే నడుస్తుంది. సో R15 రైడర్స్ ఓనర్స్కి BICలో నడిపించడానికి ఆపర్చునిటీ ఇస్తున్నారు. అది చాలా చాలా గొప్ప విషయము. సో ఒక R15లో మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు మీకు BICలో రైడ్ చేసే అవకాశం వస్తుందంటే రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యమహా ఫర్ గివింగ్ దిమ్ అ ప్యూర్ ట్రాక్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఎందుకంటే ఇక్కడ MotoGP జరిగే ట్రాక్లో మనకి ట్రాక్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు MT-03 గురించిన ఓవర్వ్యూ అండ్ రైడ్ ఇంప్రెషన్ ఎలా ఉందనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ బండి చూడడానికి నేను ఆల్రెడీ ఇంతకుముందు వాక్ అరౌండ్ నేను పోస్ట్ చేసినప్పుడు ఇదే కలర్ ఫీచర్ చేశాను. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ కలర్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ మీరు కొంచెం వరకు MT-15 నుంచి డిరైవ్ చేయబడింది అని చెప్పొచ్చు. మల్టీ ఫంక్షనల్ LED ప్రొజెక్టర్, బై ఫంక్షనల్ LED ప్రొజెక్టర్ ఉంది. హై బీమ్కి లో బీమ్కి కలిసి LED DRLs ఆఫర్ చేశారు. ఫ్రంట్ 37mm USD ఫోక్స్ చాలా చాలా యూస్ఫుల్గా ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఈ ట్రాక్లో మనకి ఆ డైరెక్షన్ స్టెబిలిటీ, రేసింగ్ లైన్ త్రూ ద కార్నర్ మెయింటైన్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తాయి. ప్లస్ మనకి నార్డో గ్రే కలర్తో పాటు వస్తుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ క్లాసీ లుకింగ్ కలర్స్ అని చెప్పొచ్చు, కలర్ స్కీమ్స్. ఇంకోటి బ్లాక్ కలర్ కూడా చాలా చక్కగా ఉంది. ఇక్కడ మీరు డార్క్ సైడ్ ఆఫ్ జపాన్ MTది సింబల్ ఇక్కడ కనిపిస్తుంది. 14 లీటర్ ట్యాంక్, అండ్ ఇక్కడ ట్యాంక్ స్కూప్స్తో పాటు ఇక్కడ ఆఫర్ చేయబడింది. అండ్ ఫ్రంట్ లుక్ అనేది చాలా చాలా చక్కగా కనిపిస్తుంది. రేడియేటర్ ఇక్కడ మనకి క్లియర్ కనిపిస్తుంది. సో 321cc లిక్విడ్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ మోటార్ అనమాట. 42 PS మ్యాక్స్ పవర్, 29.6 Nm మ్యాక్స్ టార్క్, 6 స్పీడ్ గేర్ బాక్స్ అండ్ డైమండ్ ఫ్రేమ్తో పాటు వస్తుంది. సో 17-inch వీల్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్, అండ్ డన్లప్ స్పోర్ట్ మ్యాక్స్ టైర్స్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. సో ఒక్క విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మెయిన్ దీంట్లో డన్లప్ టైర్స్ బాగానే ఉన్నాయి, కానీ నేను ఇంతకుముందు ఏదైతే R3 ఓన్ చేశానో దాంట్లో మెడ్జలర్తో పాటు వచ్చేది. ఆ మెడ్జలర్ టైర్స్ రియల్లీ ఆ చాసీని, ఆ పవర్ ట్రైన్ని, ఆ పవర్ బ్యాండ్ని, ద వే ద రైడింగ్ డైనమిక్స్ ఉందో ఆ బండిది, దాన్ని కాంప్లిమెంట్ చేసేది. సో దీంట్లో బండి బాగానే ఉంది, డైలీ యూస్కి సరిపోతుంది, టూరింగ్ కూడా సరిపోతుంది. కానీ ట్రాక్లో దీన్ని పుష్ చేయడానికి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఏదైతే మెడ్జలర్ ఆఫర్ చేస్తుందో అది ఈ డన్లప్ స్పోర్ట్ మ్యాక్స్ టైర్స్ ఆఫర్ చేయట్లేదు. సో అదొక విషయం మీరు గమనించాలి. ఎందుకంటే ఇది CBU యూనిట్, ప్రైస్ అధికంగానే ఉంటుంది. అట్లాంటప్పుడు వాళ్ళు కాంప్రమైజ్ అవ్వకుండా మెడ్జలర్ టైర్సే ఇచ్చి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. అదే కాకుండా బండి ఒక రైడింగ్ ఎర్గనామిక్స్ అనేది చాలా చాలా చక్కగా ఉంది. రైడర్ సీట్ చాలా మంచి ఫోమ్ కుషనింగ్ అంతా బాగా యూజ్ చేశారు, మంచి స్పేస్ ఉంది. కానీ పిలియన్ సీట్ అంటే యూజబుల్గానే ఉంది, స్పేషియస్గా ఉంది, కానీ కొంచెం హైట్ ఎక్కువ ఉన్నట్టుంది. సో లేడీస్ అంత ఈజీగా యాక్సెస్ చేయలేరని నా ఒక అభిప్రాయం. టైల్ ల్యాంప్ అయితే సేమ్ పాత R3 టైల్ ల్యాంప్ యాజ్ ఇట్ ఇస్ ఇక్కడ యూజ్ చేయడం చూస్తున్నాము. మనం ఎగ్జాస్ట్ కూడా మనకి ఆల్మోస్ట్ పాత R3 ఎగ్జాస్టే వచ్చేది. సో ఎగ్జాస్ట్ సౌండ్ అనేది చాలా చక్కగా వస్తుందన్నమాట. స్వింగ్ ఆర్మ్ అనేది మనకి అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ ఇక్కడ ఆఫర్ చేయడం చూస్తున్నాము. డ్యూయల్ బ్రేక్, ఫ్రంట్ అండ్ రైట్ డిస్క్ బ్రేక్ ఆఫర్ చేస్తున్న, డ్యూయల్ ఛానల్ ABSతో పాటు వస్తుంది. సో దీంట్లో ఎటువంటి ఎలక్ట్రానిక్స్ లేకపోవడం అనేది చాలామంది డిసప్పాయింట్ అవుతున్నారు. అండ్ అల్యూమినియం ఫుట్ పెగ్స్, అల్యూమినియం బ్రేక్ లీవర్తో పాటు వస్తుంది. అల్యూమినియం లీవర్స్, క్లచ్ లీవర్తో కూడా ఇక్కడ ఆఫర్ చేయబడింది. ప్లస్ మనకి అడ్జస్ట్మెంట్ కూడా లేదు క్లచ్ లీవర్కి. సో ఇలా బేసిక్ థింగ్స్ కూడా ఇక్కడ మిస్ అయినాయి అనేది వాళ్ళు ఇప్పుడు 2024 ఎంటర్ అవ్వబోతున్నాం. కలర్ TFT అనేది ఒక స్టాండర్డ్ అయిపోయింది. R15లో కలర్ TFT వస్తుంది. అలా వచ్చినప్పుడు దీంట్లో ఇంత ప్రైస్ ఉన్నప్పుడు దీంట్లో ఆఫర్ చేయకపోవడం ఒక మిస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మేబీ నెక్స్ట్ ఇయర్ అప్డేట్ అవుతుందేమో, కానీ ఇప్పటికీ యాజ్ ఇట్ ఇస్ CBU వస్తుంది కాబట్టి మనకి ఎటువంటి మార్పులు లేవు. ఇంజిన్ కిల్ స్విచ్ విత్ ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ బటన్, హ్యాజర్డ్ లైట్ స్విచ్ వస్తుంది. సో హ్యాజర్డ్ లైట్ స్విచ్ మనకి ఏదైతే వర్షాకాలంలో లేకపోతే ఫాగీ కండిషన్స్ నడిపించేటప్పుడు అన్ని 4 ఇండికేటర్స్ ఆన్ అయితే మీకు ఆన్ రోడ్ విజిబిలిటీ అనేది బెటర్గా ఉంటుంది. సో ఇది బండి యొక్క లుక్ అండి. మ్యాట్ బ్లాక్ కలర్ వీల్ అయితే నేను ఫీచర్ చేసాను, చూడడానికి చాలా చక్కగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనము MT-03 ఒక స్పీడో కన్సోల్ చూద్దాము. ప్లెయిన్ బ్యాక్లెట్ LCD డిస్ప్లే అనమాట. అండ్ MT డార్క్ సైడ్ ఆఫ్ జపాన్ సింబల్తో పాటు వస్తుంది. రెవ్ కౌంటర్ ఇక్కడ ఉంది, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, క్లాక్ ఉంది, కూలింగ్ టెంపరేచర్ గేజ్ ఉంది, ప్లస్ ఫ్యూల్ గేజ్, స్పీడో మీటర్ అండ్ ఓడోమీటర్, ట్రిప్ మీటర్ ఇవన్నీ ఇక్కడ ఆఫర్ చేశారనమాట. సో యావరేజ్ ఫ్యూల్ కన్జంప్షన్ ఇవన్నీ కూడా ఇక్కడ ఆఫర్ చేశారు. ప్రెడీ బేసిక్ స్టఫ్, ఓవర్ ద టాప్ స్టఫ్ ఏం లేదు. సో ఇప్పుడు బండి నడిపించడానికి ఎలా ఉందనేది మనం చూసినట్లయితే బండి రిఫైన్మెంట్ చాలా పక్కగా ఉంది. హై రెవింగ్, హై RPMలో రెవ్ చేసే, అంటే ఎంజాయ్ చేసే ఇంజిన్ అనమాట. సో దాన్ని నడిపించే ఎంజాయ్ చేసే ఇంజిన్.
సో హై రేవింగ్ మోటార్ అనమాట, అండ్ హై ఆర్పిఎంలో నడిపించి మనం ఎంజాయ్ చేసే ఇంజిన్ అనమాట. సో మీరు హై ఆర్పిఎంలో దీన్ని నడిపిస్తారో అంత ఈజీగా అట్ హోమ్ ఫీల్ చేసే బండి. అండ్ అదే టైంలో మీరు డే టు డే మీరు యూస్ చేసేదంటే సీట్ హైట్ చాలా తక్కువ ఉంది, ఫ్లెక్సిబిలిటీ బాగుంది, ఎర్గనామిక్స్ చాలా ఫెటిగ్ ఫ్రీ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫర్ చేస్తాయి. ఇంకోటి ఏంటంటే స్లిప్పర్ క్లచ్ లేకపోయినా కానీ మన క్లచ్ పుల్ అనేది చాలా హెవీగా ఏం లేదు, క్లచ్ చాలా హెవీగా ఏం లేదు, దానివల్ల మీకు అలసట ఏం అనిపించదు. గేర్ షిఫ్ట్స్ బాగున్నాయి, గేర్ రేషియోస్ బాగున్నాయి. ఆల్మోస్ట్ థర్డ్ గేర్లో కూడా మీరు చిల్ అవుతూ వెళ్ళొచ్చు. ఫోర్త్ గేర్లో అంటే హైయర్ గేర్ లో స్పీడ్లో కూడా మీరు క్యారీ చేయొచ్చు. ఎక్కువ ఇంజిన్ నాకింగ్ అనేది ఏమీ లేదనమాట. సో మెయిన్ హైలైట్ ఏంటంటే డూ ఇట్ ఆల్ మెషిన్ అండి, ఒక వర్సటైల్ మెషిన్. ఇప్పుడు చాలామందికి కోరుకునేది ఏంటంటే ఒక్క బండితోనే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళాలి, అదే బండితో వీకెండ్ రైడ్స్కి వెళ్ళాలి, అదే బండితో హైవే పైన ఎంజాయ్ చేయాలి, అంటే హైవే టూరింగ్ ఎంజాయ్ చేయాలి, అదే బండితో ట్రాక్ డేస్ ఎంజాయ్ చేయాలి. సో అటువంటి ఒక డూ ఇట్ ఆల్ వర్సటైల్ మెషిన్గా ముందుకు వస్తుంది ఇది. దీనిలో ఎలక్ట్రానిక్స్ లేదు, ఎక్కువ ఎలక్ట్రానిక్ ఎయిడ్స్ లేవు, కానీ ఇది ఒక ప్యూర్ స్పోర్ట్ మోటార్ సైక్లింగ్ని మనకి పరిచయం చేస్తుంది. అంటే ఎక్కడైతే రైడర్ కంట్రోల్ చేస్తాడు, అంటే మెషిన్ మనల్ని కంట్రోల్ చేయడం కంటే రైడర్ మెషిన్ని కంట్రోల్ చేయడం, అటువంటి ఒక ఆప్షన్ అక్కడ అటువంటి ఒక రా స్పోర్టీ బైక్ని ఆఫర్ చేయడం అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. అండ్ ఫ్రెండ్ నాకు ఇది వీడియో తీయడానికి హెల్ప్ చేస్తున్నారు. సో మోటార్ ఆక్టేన్ నుంచి వచ్చే తమ్ముడు అనమాట. సో ఎనీవే ఈ బండి రైడ్ చేయడానికి ఎలా ఉందంటే నిజంగా మీరు నడిపించి చూడండి, ఫిదా అయిపోతారు. నేను కూడా చాలా ఇంప్రెస్ అయినాను. ఆల్మోస్ట్ ఒకటి కొనడానికి టెంప్ట్ అవుతున్నాను. సో ఖచ్చితంగా మీరు టెస్ట్ రైడ్ చేయండి. అండ్ ఈ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ప్లెజరబుల్ రైడ్ ఎక్స్పీరియన్సెస్ ఇది ఆఫర్ చేస్తుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.